మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక భూమి శరత్చంద్రతో సంతోషంగా చెప్తూ ఉంటుంది. నాన్న, మీరు మాట్లాడుతున్నది నిజమేనా? గగన్ గారితో నా పెళ్లి జరిపిస్తారా అని ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది. నువ్వు కంటతడి పెట్టాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు విన్నది నిజమే. నీ కన్నీళ్ళని నేను చూడలేను. గగన్తో నీ పెళ్లి జరిపిస్తాను అని శరత్చంద్ర మాటిస్తాడు. ఇవి కన్నీళ్లు కాదు నాన్న, ఆనంద బాష్పాలు అని భూమి అంటుంది. వెళ్ళమ్మా వెళ్ళు. గగన్ వాళ్ళని ఈరోజు నిశ్చితార్థం కోసం ఇక్కడికి రమ్మని చెప్పు అని శరత్చంద్ర అంటాడు. అలాగే నాన్న అని భూమి ఇక సంతోషంతో పరుగులు పెడుతూ వెళ్తుంది. ఇక నక్షత్ర చీకొడుతూ గదిలోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుంటుంది. అపూర్వ ఇక నక్షత్ర కోపంగా గడియ పెట్టేసుకుంది అని గోరింటాకు వచ్చి చెప్తూ ఉంటుంది. మళ్ళీ ప్రాణాలు తీసుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది అని బయట ఏదో ఆలోచిస్తున్న అపూర్వ దగ్గరికి వెళ్ళి గోరింటాకు చెప్తూ ఉంటే, పద పిన్ని అని ఇద్దరు కూడా పరిగెడుతూ నక్షత్ర దగ్గరికి వెళ్తారు. నక్షత్ర అంటూ డోర్ కొడుతూ ఉంటారు. డోర్ గడియ పెట్టకుండా అలాగే ఉంటుంది. ఇద్దరు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తారు. నక్షత్ర ఆపిల్ తింటూ కూర్చొని ఉంటుంది. పిన్ని అని అపూర్వ కోపంగా గోరింటాకు వైపు చూస్తూ ఉంటుంది. నీ కడుపు మాడ, నువ్వింకా ఎక్కడ ప్రాణాలు తీసుకుంటావో అని మేము ఎంత టెన్షన్ పడ్డాము. నువ్వేమో హ్యాపీగా యాపిల్ పండు తింటున్నావా అని గోరింటాకు అడుగుతూ ఉంటే వెంటనే నక్షత్ర గోరింటాకు చెంప పగలు కొడుతుంది. ఏంటి, నీ అమ్మేమో నన్ను కొట్టినట్లు చూస్తుంది, నువ్వేమో నన్ను ఏకంగా కొట్టేశావు. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అని గోరింటాకు చెప్తుంది. ఇప్పుడు నేను కొట్టింది నిన్ను కాదు, మమ్మీని అని నక్షత్ర అంటుంది. బేబీ, ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ షాక్ అవుతుంది. అవును, బేబీనే. హాస్పిటల్లో నేను చావబోయింది బావ కోసమే అని నాన్నకు చెప్పుంటే ఈ పాటికి నాకు బావకి నాన్న పెళ్లి చేసేస్తుండేవాడు. ఇప్పుడు చూడు, ఆ భూమి పెళ్లి పెట్టలేకుతుంది అని నక్షత్ర కోప్పడుతూ నిలదీస్తుంటుంది. వసే పిచ్చిదనా, అసలు నిజంగానే వాళ్ళ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా? ఆ శారద వచ్చి నా కొడుకు ప్రాణాలు తీసుకుంటాడు, ప్రాణాలతో ఉండడని మా కాళ్ళ మీద పడి వేడుకుంటే దాన్ని అవకాశంగా తీసుకున్న మేము కేపీకి విడాకులు ఇస్తే అప్పుడు పెళ్లి జరిపిస్తామని చెప్పాము. కానీ శారద ఒప్పుకోదనుకున్నాము. శారదేమో ఒప్పుకునింది. కానీ ఈ పెళ్ళి మధ్యలోనే ఆగిపోతుందని చెప్పి నేను బావకి మాటిచ్చాను. అలాగే నీకు కూడా మాటిస్తున్నాను, ఈ పెళ్ళి మధ్యలోనే ఆగిపోతుంది అని అపూర్వ చెప్తే, అవునా మమ్మీ, నువ్వు చెప్తున్నది నిజమా? ఈ పెళ్ళి ఆగిపోయినా ఎన్ని రోజులకి మా పెళ్ళి జరిపిస్తావు మమ్మీ, చెప్పు మమ్మీ అని నక్షత్ర చాలా సంతోషపడుతూ అడుగుతుంటే, అబ్బా దీంతో వేగలకు చేస్తున్నాను అని అపూర్వ అంటుంది. ఆ గగన్ కాడు భూమిపై పీకలోతు ప్రేమల్లో మునిగిపోయి ఉన్నాడు. ముందు వాడి ప్రేమ చచ్చిపోవాలి, వాడి మనసు విరిగిపోవాలి, అప్పుడు మీ పెళ్లి జరిపిస్తాను అని అపూర్వ చెప్తుంది. మమ్మీ, అయితే బావ మనసు విరిగిపోయిన తర్వాత, దేవదాసులా మారిపోయిన తర్వాత నేను చంద్రముఖిలా బావ ముందు నాట్యం చేస్తాను, అప్పుడు పెళ్లి జరిపించేస్తావా మమ్మీ అని నక్షత్ర అడుగుతుంది. ఈ నక్షత్ర కూడా అల్లుడు గారి మాదిరి అన్నీ తొందర ఎక్కువ, ఏం మాట్లాడి ఏం ఊహించుకుంటుందో చూసావా అపూర్వ అని గోరింటాకు చెప్తూ ఉంటే అపూర్వ తలపట్టుకుని కూర్చుంటుంది. ఇక మీరు ఏం చేస్తున్నారని కేపిని నిలదీస్తుంటుంది. అమ్మా, ఏమైందమ్మా అని చరణ్ వచ్చి అడుగుతూ ఉంటాడు. అసలు మీ నాన్న ఏం నిలతీయటం లేదు, నువ్వైనా నిలదీయరా అని మీరా అంటూ ఉంటే, నేనున్నాను కదమ్మా అడగడానికి అని. నాన్న, ఏం మాట్లాడుతున్నావు నాన్న? అసలు అమ్మ చూడు ఎంత ఫీల్ అవుతుందో. మామయ్య పెళ్ళికి ఒప్పుకున్నారని భూమి చెప్పడానికి వెళ్ళినప్పుడు భూమి పక్కన నువ్వు కూడా ఉంటే బాగుంటుందని, ఇప్పుడు నువ్వు వెళ్ళలేదని మమ్మీ చూడు ఎంత ఫీల్ అవుతుందో అని చరణ్ చెప్పడంతో, రే నేనే తెంగతాన్ని అనుకుంటే నువ్వు నాకంటే తెంగరోడ్లో ఉన్నావే, నేను మాట్లాడుతున్నది దాని గురించి కాదు అని మీరా చెప్తుంది. ఇంక దేని గురించి అని చరణ్ అంటాడు. అసలు భూమి పెళ్ళి గగన్తో కాకుండా నీతో జరిపిస్తే బాగుంటుంది, మీ నాన్న ఒక్క మాటైనా అడగలేదు మీ మామయ్యని అని మీరా చెప్తుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్యతో పెళ్ళి జరగకుండా నాతో పెళ్ళి అంటమ్మా. నాన్న, అమ్మ ఇంకో దానికి కూడా ఫీల్ అవుతుంది. అసలు పెళ్ళి వరకు కూడా నువ్వు శారద పెద్దమ్మ పక్కనే ఉంటే బాగుంటుందని అమ్మ అభిప్రాయం అని చరణ్ చెప్తూ ఉంటే, మీరంతా ఒక్కటైపోయారు కదా, నన్ను తింగరదాన్ని చేసేస్తున్నారు కదా అని మీరా చెప్తుంది. అంటే పెళ్ళిన తర్వాత భూమి గగన్ ఇంటికి వెళ్ళిపోతుంది కదా, భూమిని ఇక్కడే పెట్టుకోవాలని మీ అమ్మ ఆలోచన. ఒక పని చేద్దాం, గగన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేద్దాం అని కృష్ణప్రసాద్ అంటాడు. అలాగే ఆ శారదను కూడా తెచ్చిపెట్టుకోండి అని మీరా చెప్తుంది. చూడు, మీ అమ్మ బుద్ధి ఎంత మంచిదో, శారదను కూడా ఇక్కడికే తెచ్చుకోమంటుంది, అప్పుడు అందరం కలిసి ఉండొచ్చు, ఏమంటావు చెర్రి అని కృష్ణప్రసాద్ అడగడంతో, మీరందరూ ఒకటైపోయి నన్ను పిచ్చిదాన్ని చేసేస్తున్నారు కదా, మీతో మాట్లాడలేం అన్ను మీరా ఇక బాధపడుతూ వెళ్ళిపోతుంది. భలే మాట్లాడావు నాన్న అని బిందు చెర్రి ఇద్దరు కూడా ఇక కృష్ణప్రసాద్కి హైఫై ఇస్తారు. కేపీకి విడాకులు ఇస్తానని శారద చెప్పిన మాటలని శారద గుర్తు తెచ్చుకుంటుంది. హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ శారద ఒళ్ళో తల పెట్టుకొని పడుకుని ఉంటాడు. నాన్న, గగన్ తగ్గిందా అని అడుగుతూ ఉంటే, నాకు వద్దన్నా కూడా బలవంతంగా మెడికేషన్ ఇచ్చావు కదమ్మా, ఇక తగ్గకుండా ఎలా ఉంటుంది అని గగన్ చెప్తాడు. చూడు గగన్,
నువ్వు బాధపడకు. భూమి ఎలాగైనా సరే మీ పెళ్ళికి వాళ్ళ నాన్నని ఒప్పిస్తుంది అని శారద అంటూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా భూమి పరిగెడుతూ అక్కడికి వస్తుంది. అత్తయ్య అత్తయ్య మనకందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్తూ ఉంటే, ఏంటమ్మా అని శారద ఏమీ తెలియని దానిలో అడుగుతూ ఉంటుంది. మా నాన్న మా పెళ్ళికి ఒప్పుకునేశారు అత్తయ్య అని చెప్తూ ఉంటే, అవునా నువ్వు చెప్తున్నది నిజమా భూమి? ఇప్పుడే మా అమ్మ వాళ్ళ నాన్నని భూమి ఎలాగైనా ఒప్పిస్తుందని చెప్తుంది. నువ్వు ఇలా వచ్చి గుడ్ న్యూస్ చెప్తున్నావు అని పూరి చెప్తుంది. అత్తయ్య దేవత లాంటి వారు, ఆవిడ నోటితో ఏం చెప్పినా అది జరిగే తీరుతుంది అని భూమి అంటుంది. అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదమ్మా. మీరిద్దరు కలిసి ఉంటే బాగుంటుందని ఏదో అలా అన్నాను. అది జరిగింది అంతే అని శారద చెప్తుంది. అదేంటత్తయ్య నేను ఇంత మంచి శుభవార్త చెప్తే మీరు ఇంత డల్గా మాట్లాడుతున్నారు అని భూమి చెప్తుంది. అబ్బే డల్గా ఉండటం ఏంటి? నేను ఆనందంలో షాక్లో ఉండిపోయాను అంతే. అందుకే నోట మాట రాలేదు అని శారద ఇక కవర్ చేస్తూ ఉంటుంది. అంతేనా? అయితే అత్తయ్య ఈరోజే నిశ్చితార్థం రండి అత్తయ్య వెళ్దాం అని భూమి చెప్తూ ఉంటే, మేము ఎక్కడికి రావటం లేదు, పెళ్ళి లేదు, నిశ్చితార్థం లేదు అని గగన్ కోప్పడతాడు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని భూమి అడుగుతూ ఉంటే, నాకు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడడం అస్సలు రాదు. కావాలనుకున్నప్పుడు వస్తానని, కాదనుకున్నప్పుడు రానని చెప్పడం అస్సలు రాదు అని గగన్ చెప్తాడు. నేనేమైనా బొమ్మననుకున్నావా? డబ్బులిచ్చి కొనుక్కొని నచ్చలేదని రిటర్న్ చేయడానికి? నేను మనిషిని, నాకు ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. నీతో నిశ్చితార్థం వద్దు, పెళ్ళి కూడా వద్దు అని వేలు చూపిస్తూ గగన్ అయితే కోప్పడుతూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక వార్నింగ్ ఇచ్చి గగన్ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. అక్కడున్న వస్తువులన్నీ విసిరి కొడుతూ కోపంగా రగిలిపోతూ ఉంటాడు. భూమి ఏడుస్తూ ఉంటుంది. శారద భూమి కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏడవటం కాదమ్మా. రాత్రి నువ్వు చేసిన పనికి వాడు కోపంతో అలా మాట్లాడాడు. వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి వాడిని కన్విన్స్ చేయి, ఒప్పించు అని శారద అంటుంది. నీ ప్రేమతో వాడి కోపాన్ని తగ్గించు అని శారద అనటంతో అలాగేనని భూమి ఇక గగన్ దగ్గరికి వెళ్తుంది. నేరుగా భూమి గగన్ గదిలోకి వెళ్తుంది. బావా రాత్రి వస్తానని చెప్పి రాకుండా మీ మనసుని బాగా బాధ పెట్టాను. సారీ బావా, నాతో మాట్లాడరా ప్లీజ్ బావా, నాతో మాట్లాడండి బావా. మీకు కోపం ఉంటే నన్ను కొట్టండి, అంతేకాని మౌనంతో ఇలా నన్ను చంపేయకండి అని భూమి ఇక గగన్ని బతిమలాడుకుంటూ ఉంటుంది. మాట్లాడడానికి మన మధ్య ఇంకేం మిగలలేదు, మరోసారి మోసపోయే శక్తి మిగలలేదు, నువ్వు వెళ్ళొచ్చు అని గగన్ అంటాడు. మోసమా? నేను నిన్ను మోసం చేస్తున్నానా బావా అని భూమి అడుగుతుంటే, వస్తానని చెప్పి రాకపోతే దాన్ని మోసం అనక ఇంకేమన్నారు అని గగన్ అడుగుతూ ఉంటే, నేనెందుకు రాలేకపోయాను ఒక్కసారైనా ఆలోచించావా బావా అని భూమి అంటుంది. ఒక్కసారి అయితే ఆలోచించవచ్చు, జరిగిందే రిపీట్ అవుతూ ఉంటే ఇంకెన్నిసార్లు ఆలోచించాలి అని గగన్ అడుగుతుంటే, సరే బావా నేను ఇంకొక మాట అడుగుతాను. రాత్రి మీరేమన్నారు? నేను మా అమ్మని వదిలేసి వచ్చానని చెప్పారు కదా, అదే అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరు వదిలేసి వస్తారా అని భూమి అడుగుతుంది. అది విని గగన్ ఒక్కసారిగా ముఖం చెడుకుంటా మాట్లాడుతున్నవాడు కాస్త భూమి వైపు చూస్తూ కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నా పరిస్థితి కూడా అదే బావా, నాన్న ప్రాణం ప్రమాదంలో ఉంది, నువ్వు వస్తావా అని అడిగినప్పుడు నేనేమీ ఆలోచించలేదు. నేను బట్టలు కూడా సర్దేసుకున్నాను. మీరు వచ్చినప్పుడు నేను సూట్ కేసుతో రెడీగా ఉన్నాను కదా, ఎందుకలా ఉంటాను అని భూమి అడుగుతూ ఉంటే, ఏం జరిగింది అని గగన్ అడుగుతాడు. రాత్రి నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది బావా. నాన్నని చంపాలనుకున్న కిల్లర్, వాడి చేత ఎవరు అదంతా చేయించారో చెప్పకుండానే చనిపోయాడు. కొత్తగా వచ్చిన ఏసీపీ వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పాడు. కానీ ఏసీపీ 9ని ఫోన్ చేసింది. వాడిని ప్లాన్గా చంపేశారని చెప్పింది. నాన్నని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. నాన్న ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని కూడా చెప్పింది. అందుకే నేను సందిగ్ధంలో పడిపోయాను. నాన్నని వదిలి రావడానికి మనసు ఒప్పుకోలేదు, అందుకే రాలేకపోయాను బావా అని భూమి చెప్పడంతో, మరి ఈ విషయం రాత్రి చెప్పాలి కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. రావాలా వద్దా అని ఊగిసలాట్లో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక రాత్రి చెప్పలేకపోయాను బావా అని భూమి అనటంతో, గగన్ అయితే భూమిని అర్థం చేసుకుంటాడు, నిశ్చితార్థానికి కూడా ఒప్పుకుంటాడు.